ఈ వీడియో ద్వారా మటర్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ పీస్ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం, సాల్ట్ రుచికి సరిపడినంత, పసుపు 1/4 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే ఆయిల్లో గ్రీన్ పీస్ను కూడా వేసి 3 నిమిషాలు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేయండి. తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసి కలపండి. తర్వాత కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొన్ని గ్రీన్ పీస్, టమాటా ముక్కలు వేసి 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులో ఆనియన్, టమాటా ముక్కలను వేసి పేస్ట్ చేసుకోండి. తర్వాత ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ని వేసి కలుపుకోండి. తర్వాత పసుపు, కారం, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేసి బాగా కలిపి 3 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు గ్రీన్ పీస్, కొత్తిమీర వేసి కలిపి అవసరమైతే 1/2 కప్పు వాటర్ కూడా వేసి 1 నిమిషం ఉడికించండి. తర్వాత సాల్ట్, పన్నీర్ ముక్కలను వేసి బాగా కలిపి 3 నిమిషాలు ఉడికించండి. చాలా టేస్టీగా ఉండి మటర్ పన్నీర్ రెడీ అవుతుంది. ఈ కర్రీని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోండి. మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.